వాడు సాడిస్ట్ అయితే? సాడిస్ట్. అదేంటే సాడిస్ట్ అనగానే అలా నవ్వా? ఆ పదంతో నాకున్న అనుబంధం అలాంటిది. అంటే చెప్తాను. ఇంటర్ అయిపోగానే మా నాన్న నాకు సంబంధాలు చూడడం మొదలెట్టాడు. దాదాపుగా 70-80 సంబంధాలు చూశాడు. కొందరికి నేను నచ్చలేదు, మరి కొందరికి మా నాన్నిచ్చే కట్నం నచ్చలేదు. చివరికి ఒక అతను వచ్చి నేను నచ్చానన్నాడు. అతను నీకు నచ్చలేదా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరగాలి. నీకు మంచి సంబంధం తేవాలని నేను ఎన్నో ఇళ్ళు, మీ అమ్మ ఎన్నో గుళ్ళు తిరిగాం. ఇంతకంటే మంచి సంబంధం తేవటం మా వల్ల కాదు. కాదని మమ్మల్ని బాధ పెట్టకు. పావర్టీ లేనికి ప్రాపర్టీ లేనికి మధ్యలో ఉండే పాపర్లైనమ్మా మన మధ్యతరగతి లేను. ఎన్నో కోరుకుంటాం, ఎన్నెన్నో ఊహించుకుంటాం. కానీ చివరికి దొరికిన దాంతోనే తృప్తి పడాలి, ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి. అదే మన లైన్ ధర్మం. దాంతో రాజీపడి ఒప్పుకున్నాను. పెళ్ళయింది. అయితే నెక్స్ట్ శుభ్రమే. ఎవరి కోసం చూస్తున్నావు? మీకోసమేనండి. ఏ అంత కంగారుగా ఉందా? ఆ పాలు నీకోసం తెచ్చుకున్నావా? మీకోసం. మరి ఇవ్వే. అయ్యో ఇదేంటండి? నువ్వు పెట్టలేదని. అది కాదండి. దండం పెట్టం నామోషనా లేక ఓల్డ్ ఫ్యాషనేనా? అవును, నీకిది మొదటి రాత్రే కదూ? ఏం లేదు, నాకిది మొదటి రాత్రే. నీకు అవునో కాదోనని. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. పెళ్లి కాకుండానే కాలు దారడాలు, కడుపులు తెచ్చుకోవడాలు, ఆపరేషన్ చేయించుకోవడాలు. నేను అలాంటి దాన్ని కాదు. గుడ్. అయితే రా, సంసారం మొదలు పెడతాం. బ్లూ ఫిల్మ్లు బాగా చూస్తుంటావా? ఏం లేదు, ఎక్స్ప్రెషన్స్ ఆ రేంజ్ లో ఉంటేను. అలా మొదటి రోజే నన్ను మానసికంగా చంపేశాడు. మనసుతో సంబంధం లేకుండా రోజు మా శరీరాలు మాత్రమే కలుస్తుండేవి. కొన్నాళ్ళకి వేరే కాపురం పెట్టాం. ఏం చేస్తున్నా? ముగ్గేస్తున్నానండి. వాడిని ముగ్గులోకి దించడానికే? చిచి కాదండి. లే లే, నీకు ముగ్గేసుకోవాలనిపిస్తే హాల్లో వేసుకో, బెడ్రూమ్ లో వేసుకో, బాత్రూమ్ లో వేసుకో, ఇక్కడే. ఏ వాసు, ఏంటిది? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయాలంటే మీ ఇంట్లో చేసుకో. మా ఆవిడ ముందు చేయడం ఏంటి? ఇప్పటిదాకా నువ్వు మా ఆవిడ ముందు చేయలేదా? మీ ఆవిడ ముందు ఎక్కడ చేశాను? మా మేడకి చేసుకుంటున్నాను. ఎందుకు? నీ బాడీ చూపించి రెచ్చగొట్టి పక్కింటోళ్ళ పెళ్ళాలని పడేయడానికే? నీ కండలు నీ పెళ్ళాన్ని చూపించుకొని సాటిస్ఫై చేసుకో. కాలనీ ఆడవాళ్ళ ముందు ఎగ్జిబిషన్ పెట్టకు. ఇంకొకసారి మేడెక్కి ఎక్సర్సైజ్ల పేరుతో ఎక్సర్సైజులు చేసావో ఈ కడ్రాయిని కూడా ఇప్పేసి నీ కిచెన్ లోకి వచ్చి నీ పెళ్ళ ముందు చేస్తాను.
అయ్యో వచ్చేసారండి. ఏ రాననుకున్నావా? లేదండి, రోజు 6:30, 7 అవుతుంది కదా అని రంకు మొగుడు దగ్గరికి వెళ్ళావా? సూపర్ మార్కెట్కి వెళ్ళానండి. దేనికి? పేస్ట్ సోపు అయిపోయాయి. పొద్దున్నే చెప్తే తెచ్చేవాడిగా. మర్చిపోయాను. ఎన్ని గంటలకు వెళ్ళావు? 4ంటికి. ఈ కార్నర్ లో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి రావడానికి నీకు 2 గంటలు పట్టిందా? దారిలో ఫ్రెండ్ని కలిసి వస్తున్నానండి. బాయ్ ఫ్రెండా? కాదండి, వాణి అని. ఇల్లెక్కడా? నీ పేరేంటి? వాణి. మీరు? ఇది మీకు తెలుసా? బాగా తెలుసు. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిందా? ఇంతకు ముందే వచ్చేళ్ళింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. భాగ్యం, ఇప్పుడే లీల ఫోన్ చేసింది. క్లబ్ లో పార్టీ ఇస్తుందంట. వస్తావా? వెళ్ళొద్దాం. మీరు పార్టీకి వెళ్తున్నారా? అవునండి, అక్కడ మగవాళ్ళు కూడా ఉంటారా? చాలా మంది ఉంటారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా అందంగా తయారవుతారా? పార్టీ కదా అని తయారయ్యాను. ఇంట్లో ఇలా ఎందుకుంటాను? ఎందుకుంటారు? పాతమ్మగుడే కదా, చెమట కంపు కొట్టినా చిరిగిపోయిన చీర కట్టినా పడుంటాడని. అదే బయటికి వెళ్తే మాత్రం నగలన్నీ దిగేసుకుని బొడ్డు కిందికి చీర కట్టి, లోనెక్ జాకెట్, పెదాలకి లిప్స్టిక్, ఒంటికి సెంటు పూసుకొని ట్రిమ్ గా తయారెళ్తారే ఎందుకు? మగలను రెచ్చగొట్టడానికేగా? సందు దొరికితే చాలు రంకు చేయడానికేగా? ఏ మిస్టర్, హద్దులు దాటుతున్నారు మీరు. హద్దులు దాటి సరిహద్దులు కూడా కనిపించేట్టు తయారైంది నువ్వే. ఏమండి? ఇలాంటి ఆడది నీ ఫ్రెండ్. ఇంకెప్పుడైనా దీన్ని కలిసినట్టు కానీ మాట్లాడినట్టు కానీ తెలిసిందో చంపేస్తా నిన్ను. నడు. బయట మగాళ్ళకి అందంగా కనిపించడం కాదే, ఇంట్లో మొగుడికి అందంగా కనిపిస్తూ సుఖపడతాం. లేచిపోయావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటలా చూస్తున్నావు? ఈ రోజు నీ పుట్టినరోజుని కూడా మర్చిపోయావా? నిజంగానే మర్చిపోయానండి. నేను నీ మొగుడన్న విషయం మాత్రం మర్చిపోకే. వెళ్ళి తొందరగా స్నానం చేసిరా, పార్టీ చేసుకుందాం. మీరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని చెప్పుంటే నలుగురిని పిలిచేదాన్ని కదండి. ఎందుకు నలుగురు? పుట్టినందుకు నువ్వు, నిన్ను కట్టుకున్నందుకు నేను ఎంజాయ్ చేయాలి కానీ వాళ్ళెవరు ఎందుకు? ఈరోజు నువ్వు పిలిచావని వాళ్ళు వస్తారు, రేపు వాళ్ళు పిలిచారని నువ్వు వెళ్తావు. పరిచయాలు పెరుగుతాయి. అక్కడి నుంచి అటాచ్మెంట్లు, అట్రాక్షన్లు, ఎఫెక్షన్లు, తర్వాత అక్రమ కనెక్షన్లు. ఏమండి? అలాంటివి మనకొద్దు. వెళ్ళు. బాగున్నావా బాబు? ఆడౌట్ ఎందుకు వచ్చింది? ఏంటి ఇలా వచ్చారు? అదేంటి బాబు, కూతురింటికి? అల్లుడు, అల్లుడింటికి. అదే 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 పిలిస్తేనే రావాలా? అవును, పిలిస్తేనే రావాలి. ఈ రోజు అమ్మాయి పుట్టినరోజు. మిమ్మల్ని పిలిచిందా? ఆహా లేదు, చూసి చాలా రోజులైంది బాబు. ఏ చూడకుండా ఉండలేకపోతున్నారా? అలాంటప్పుడు పెళ్ళెందుకు చేశారు? ఒకసారి దాన్ని చూసి వెళ్ళిపోతాం బాబు. భాగ్యం, వస్తున్నానండి. నాన్న, అమ్మా. ఆగు ఆగు, చూశారుగా, ఇక వెళ్ళండి. ఒక్క నిమిషం. ఇంకోసారి ఎప్పుడైనా మా ఆవిని చూడాలనిపిస్తే నా పర్మిషన్ తీసుకోండి. పుట్టినప్పుడు ఎలాగో ఏడుస్తాం, పుట్టినరోజు కూడా ఏడవాలా? కళ్ళు తుడుచుకో, కేక్ కట్ చేయదు. ఏంటంటే ఇది? గుమ్మంలోకి వచ్చిన అమ్మ నాన్నల్ని అలా పంపించేశారు. నాకు అమ్మలన్నా నాన్నలన్నా పరమ అసహ్యం. నన్ను కన్న నా కొడుకు, అదే మా బాబు, ఒళ్ళు కొవ్వెక్కి మా అమ్మను వదిలేసి ఓ ముండ తగులుకున్నాడు. మా అమ్మ మాతృమూర్తి, ఆడది. ఏం చెయ్యాలి? బాధపడాలి, ఏడవాలి, లేదా రాజీ పడి మా నాన్నని బతిమాలుకొని ఇంటికి తీసుకురావాలి. కానీ అదేం చేసిందో తెలుసా? దూలెక్కి నన్ను అనాథం చేసి పారేసి ఇంకొకటితో లేచిపోయింది. అందుకే నాకు అమ్మలన్నా నాన్నలన్నా పరమ అసహ్యం. మీ అమ్మ నాన్నల్ని నువ్వు కూడా నమ్మొద్దు. రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్లు, అనాథ శరణాలయాలు చూడు, ఎంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళంతా ఇంతే. అందుకే ఐ హేట్ బ్లడీ ఫాదర్స్ అండ్ మదర్స్. వాళ్ళ కింద దూలంగా ఉంటే పిల్లలు ఎందుకన్నారు? ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఇక ప్యాకెట్లు, వాడి చావచ్చుగా.
నేను బాధ పెట్టాను. రాకే కట్ చేదు కానీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై స్వీట్ హార్ట్. భాగ్యం, వస్తున్నానండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. అలాగే. హలో. అమ్మా, వాడు ఆఫీసుకి తగలడ్డా? ఇప్పుడే వెళ్ళారు. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక దొంగచాటుగా ఫోన్లో మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టిందమ్మా. ఆ రోజు వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా ఆ శాడిస్ట్ వెదవికిచ్చి బలవంతంగా నీ గొంతు కోసానమ్మా. ఆ రాక్షసుడితో నువ్వు కాపురం చేయలేవమ్మా. వాడు నిన్ను సుఖపెట్టాడు. వాడిని వదిలేసి వచ్చేసి విడాకులు ఇచ్చేసి నువ్వు మరో పెళ్లి చేసుకుందావు కానీ, లేదంటే ఏ కాఫీలోనో కాస్త విషం కల్పించేసాయమ్మా. చస్తాడు. విడోగానైనా అమ్మా కళ్ళ ముందు హ్యాపీగా ఉందో గానీ. కన్న తండ్రి వై ఉండి కూతురికి చెప్పాల్సిన మాటలు రాయి. ఫోన్ కాబట్టి బతికిపోయావురా. ఎదురుగా ఉంటే నిన్ను నిన్ను ముక్కలు ముక్కలుగా నరిగి కాకులకి కుక్కలకి పెట్టేవాడిని. ఇంకోసారి నా ఇంటికి ఫోన్ చేశావో నీ ముందే నీ పెళ్ళాన్ని విడోట్ చేసి నిన్ను నిలుపులా నరికేస్తాను. ఇందుకే నాకు నాన్నలన్నా అమ్మలన్నా చేత కోపం. దొంగ నా కొడుకు నన్ను వదిలేసి వచ్చేయాలంట, విషం పెట్టి చంపేయాలంట, నీకు ఇంకో పెళ్లి చేస్తానంట. నిన్ను చంపైనా నేను చస్తాను కానీ నిన్ను వదిలిపెట్టాను. అయ్యా, ధర్మం చేయండి బాబు. ఇదిగో, ఇది నాకెందుకయ్యా? పోయి ఎస్టీడీ బూత్ పెట్టుకోరా, పోరా. నువ్వే చెప్పు, న్యాయంగా చెప్పు. నీకేమైనా లోడ్ చేశానా? 3 పూటల్లో తిండి పెడుతున్నా, ప్రతి రాత్రి సుఖ పెడుతున్నా, వారానికి సినిమాకి తీసుకెళ్తున్నా, నెలకోసారి రెస్టారెంట్ తీసుకెళ్తున్నా, ప్రతి పండక్కి బట్టలు కొంటున్నా. మగాడిగా మొగుడిగా నీకు ఇంకేం చేయాలి? నన్నే చంపేయమంటారా, వదిలేయమంటారా? బాధపడకండి, నేను మీ భార్యని. మిమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆఫీస్కి వెళ్తున్నా, బయట తాళం వేసుకొని. తాళం వేసుకుని వెళ్తారా? అవును, లేదంటే మీ నాన్న విధవ నేను లేనప్పుడు వచ్చి నీకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోతాను. ఏమనుకోకు ప్లీజ్. బాయ్ భాగ్యం. బాయ్. సార్, మీరు చెప్పిన వర్క్ పూర్తయింది. వెరీ గుడ్. ఇది చాలా అర్జెంట్ వర్క్. 2-3 గంటలు లేట్ అయినా సరే చేసేసేవాడు. ఎస్ సార్. వదిలమంటున్నానా? నేను ఇలా ఒంటరిగా కలుసుకోవాలి.
సారీ అమ్మా. మనిషిని రక్షించగలిగాం కానీ పక్కటెముకలు వెన్నెముక విరిగిపోవడంతో జీవితాంతం ఆయన ఎందుకు పనికిరాడు. తన పని ఏదీ తను చేసుకోలేడు. జస్ట్ ప్రాణమున్న శవం. ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ శాడిస్ట్ కోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా వేస్ట్ చేయకమ్మా. దేవుడు ఉన్నాడమ్మా, అందుకే వీడికి ఇలా జరిగింది. అమ్మా ఆ తాళి తీసి వీడి మొహాన కొట్టి పద. ఎక్కడికి? మన ఇంటికి. ఎందుకు? సంసారానికి పనికిరాని వెధవ కాబట్టి చట్టపరంగా విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకుందువు గాని. ఆ వచ్చేవాడు కూడా ఇలాంటి వాడే అయితే? నువ్వే చెప్పావుగా నాన్న, మనం మధ్యతరగతి వాళ్ళం సర్దుకుపోవడం నేర్చుకోవాలని. కానీ కొన్నిటిని తెంచుకుపోవటం కూడా నేర్చుకోవాలమ్మా. నాకంత శక్తి లేదు. అంటే నిన్ను నానా రకాలుగా హింస పెట్టింది వెధవ. దయచేసి ఆయన్నేం అనద్దు. తనిప్పుడు నాకు భర్త కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తను నాకు బిడ్డతో సమానం. అది కదమ్మా, అతను నా భర్త కొన్ని చెడ్డ పనులు చేసి ఉండొచ్చు, కానీ చాలా మంచివాడమ్మా. చిన్నప్పుడే తనని తల్లి తండ్రి వదిలేసి అనాథని చేసి శాడిస్ట్ గా మార్చారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో భార్య కూడా వదిలి వెళ్ళిపోతే భార్య అనే మాటకి అర్థమే లేదు. ఆయనకిచ్చి పెళ్లి చేసి తండ్రిగా తప్పు చేశారు. ఇప్పుడు ఆయన నుంచి దూరం చేసి మరో తప్పు చేయకండి. శాశ్వతంగా నన్ను ఆయనతోనే ఉండనివ్వండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు అతను ఆరలు పెట్టే మొగుడు కాదు, పొత్తిళ్లలో పసివాడు. ఒకప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్తూ నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఆయన నేను ఇంట్లో పెట్టి తాళం వేసి ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. మీరు గ్రేట్ అండి, చాలా పెద్ద గ్రేట్. మొగుడు వేలెత్తి చూపిస్తే పెళ్ళం కాలెత్తి తంతున్న ఈ రోజుల్లో మీరిలా ఉన్నారంటే చాలా గొప్ప అండి, చాలా గొప్ప. అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని అందరూ చెదరించుకున్న కన్నతల్లి మాత్రం కడుపులో పెట్టుకుని పెంచుకుంది. నువ్వు నీ భర్తని అలాగే చూస్తున్నావు. భోజ్యేషు మాత అన్నారు, కానీ నువ్వు అంతకంటే గొప్పదానివమ్మా. ఊరుకోవే. ఇప్పుడు ఎన్నో నెల? 4. రేపు నీ కడుపున పుట్టే ఆ బిడ్డకి చాలా గొప్ప తల్లి అవుతావమ్మా.